సార్వత్రిక ఎన్నికలు అందున రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఏపీలో విలీన మండలాలు, చింతూరు డివిజన్లోని పోలవరం ముంపు మండలాల్లోనూ ఓటర్లు కసితీరా ఓటేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎంల మొరాయింపుతో ఆయా మండలాల్లోని అనేక బూతుల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనితో ఓటు హక్కు వినియోగించుకుందామని ఉదయాన్నే ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు వచ్చిన ఓటర్లు అసహనానికి గురయ్యారు. పోలింగ్ మంతకొడిగా సాగుతుండటంతో ఒకానొక దశలో ఓటర్లు పోలింగ్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అలాగే కొన్ని చోట్ల ఓటర్లు తర్వాత ఓటు వేయొచ్చులే అనుకుంటూ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ ఏమనుకున్నారో మనసులో డిసైడ్ అయ్యారో తెలియదు కానీ మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతమైన ఈ మండలాల్లో పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటల లోపు పోలింగ్ ప్రాంగణంలోకి ఓటర్లు తిరిగి పోటెత్తారు. దీనితో 2 నుంచి 3 గంటల తర్వాత వరకు పోలింగ్ కొనసాగింది. ఓపిక్గా ఓట్లు వేయడంతో చింతూరు మండలంలో 76.08%, కూనవరం మండలంలో 81.5%, విఆర్పురం మండలంలో 81.4%, అలాగే ఎటపాక మండలంలో 76.51% ఓట్లు పోలయ్యాయి. ఇలా ఉంటే పోలవరం ముంపు మండలాల ఓటర్లు ఈ విధంగా ఓటేయడంతో వారి ఆశలు వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఎంతైనా ఉందన్న విషయం స్పష్టమైందని చెప్పవచ్చు. ఇక చింతూరు అడిషనల్ ఎస్పీ రాహుల్ మీనా తన క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డివిజన్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పర్యవేక్షించారు. ఏమైనా ప్రశాంతంగా ఓటింగ్ ముగియడంతో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.